డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం నుంచి కొత్తపేట బస్టాండ్ వరకు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ విద్యార్థి యువజన విభాగాల నేతలు కార్యకర్తలు భారీగా బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డిఎస్సి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రావులపాలెం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ కొత్తపేట బస్టాండ్ వరకు కొనసాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఆ తర్వాత మెయిన్ రోడ్డు మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు పార్టీ శివకుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డిఎస్సి వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క ర్యాలీ నిర్వర్తించడం జరుగుతోంది. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, తల్లిదండ్రులు కానీ అదేవిధంగా బిడ్డలంతా కష్టపడి సుమారు 15-20 సంవత్సరాలు చదువుకుని వారు ఆశించిన స్థాయికి చేరదామని కోరుకున్న తరుణంలో మరి ఏదైతే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తన అనుయాయులకి పోస్టులు ఇప్పించడం కోసం ఈ రోజున మరి ఉన్నటువంటి డిఎస్సిలో ఉద్యోగాల్ని 421 ఉద్యోగాలు అమ్మేసుకునే పరిస్థితి మనం చూసాం. నీట్ పరీక్షల్లో పేపర్ లీక్ అయితే దానికి నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ గారు మరి కేంద్రంలో ఢిల్లీలో మరి రాజీనామా చేస్తే ఇక్కడ మరి డిఎస్సిలో జరిగిన అక్రమాలు, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విద్యా దీవెన, వసతి దీవెన, ఈ రకంగా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నటువంటి లోకేష్ గారు ఎందుకు రాజీనామా చెయ్యరు అని ఇవాళ జన్జీ మరియు జగన్ యొక్క దండు సంయుక్తంగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. మరి ఏదైతే ఈ రోజున విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎప్పటికన్నా నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేయకపోతే రాబోయేటువంటి 2029లో మీకు బుద్ధి చెప్పి నిన్ను నీ తండ్రిని ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తారు జన్జీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.